బ్యాక్ టు న్యూస్. డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ ను డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. తనపై నమ్మకం ఉంచి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వటం గిరిజన జాతికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని రామచంద్ర నాయక్ అన్నారు. గిరిజనులకు రుణపడి ఉంటానన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవితో గిరిజన జాతి రుణాన్ని తీర్చుకునే అవకాశం దక్కిందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన అధిష్టానానికి రామచంద్ర నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ఆయన చెప్పారు. పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారి ఆశీస్సులు, కేంద్రంలో ఏఐసిసి మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో గిరిజన సామాజిక వర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ మరి గిరిజనుడైన నన్ను మరి డిప్యూటీ స్పీకర్గా నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు అధిష్టానానికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా సీనియర్ కేబినెట్ మంత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే దాంట్లో తప్పకుండా మా గిరిజనుల పాత్ర ఉంటుంది. వారి పక్షాన నేనున్నా అని చెప్పేసి గిరిజన ప్రజానీకానికి ఈ పదవిని అంకితం చేస్తూ తప్పకుండా డోర్నకల్, మహబూబాద్ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజానీకం పక్షాన తప్పకుండా వారికి న్యాయం జరిగే విధంగా అన్ని రంగాల్లో వారిని అభివృద్ధి పదంలో సాగించే దాంట్లో నా పాత్ర ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు, అదేవిధంగా అధిష్టానానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరోసారి మరి మనస్ఫూర్తి